గారు అనారోగ్యం దృష్ట్యా చనిపోయారు. అయితే కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళ సతీమణికి టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే నుంచి టీఆర్ఎస్ నుంచి వాళ్ళ సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు. ఇటు మన కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలుస్తున్నారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఏ పార్టీ గెలవబోతుంది, అసలు ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారండి, చాలా తెలివైన వాళ్ళు అయ్యారు. ఒక నాయకుడు ఎంత ఆలోచిస్తాడో అంతకంటే కొంచెం ఎక్కువగానే ఓటర్ ఆలోచించే పరిస్థితులు ఈనాడు ఏర్పడ్డాయి. వాళ్ళను ప్రలోభపెట్టడము, వాళ్ళను మభ్యపెట్టడము ఇప్పటి జనరేషన్లో కొంచెం కష్టం. పని ఎవరు చేస్తున్నారనేదే చూస్తారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఈ ఏరియాలో యంగ్స్టర్ ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ చేశారనేది ఇక్కడ మేము తిరుగుతున్న దగ్గర ప్రతి ఓటరు చెప్తున్నారు. వయసు ఉంది, చిన్న ఏజీ, అతన్ని గెలిపించుకుంటే ఇక్కడ చాలా పనులు అవుతాయి అనేది ప్రతి ఓటర్ నుంచి మాకు వస్తున్న రిపోర్టు. డెఫినెట్గా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటారనేది నమ్మకము ప్రచారంలో మాకు కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. అభివృద్ధి ఎలా ఉంది అంటే ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు తీర్చిందా? ఉన్న అంటే 12 సంవత్సరాలు మొత్తం మాగంటి గోపీనాథ్ గారు చనిపోయేంత వరకు 12 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలించింది. ఏమైనా సమస్యలు తీర్చారా? ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? గత ప్రభుత్వంలో ఏం చేశారనేది ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 కోట్ల రూపాయల ఫండ్ ఇక్కడ డెవలప్మెంట్ కోసం వచ్చిందనేది ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ గారు చెప్తున్నారు. పనులు చేపిస్తున్నారు కూడా. అది చాలు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు కాలేదు. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ఒక్క డివిజన్కి 45 కోట్ల రూపాయల ఫండ్ మంజూరు చేసి పనులు ప్రారంభించి పనులు చేస్తున్నారంటే రేపు నవీన్ యాదవ్ లాంటి ఒక యువకుడిని గెలిపించుకుంటే ఎంత మంచిగా పనులు జరుగుతాయో ఈ డివిజన్లో కానీ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ అనేది ప్రజల్లో ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి, జూబ్లీస్ ప్రజలకు మీ మాటల్లో చెప్పండి, ఏ అభ్యర్థికి ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఎవరిని గెలిపించుకుంటే మంచిది? మీ మాటలు ప్రజలకు జూబ్లీస్ ఎవరైనా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, సామాజికంగా ప్రజల సమస్యల గురించి ఆలోచించే వ్యక్తినే ఎన్నుకోవాలనేది, అటువంటి వ్యక్తి ఉన్న అభ్యర్థుల్లో ఎవరున్నారో ప్రజలకు తెలుసు. ఎవరు అటువంటి కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. 2000 మంది శ్రీమంతం చేయించాడు, 2000 మంది గర్భిణీ స్త్రీలకి. అటువంటి సోషల్ సర్వీస్ ఎవరు కలిసినా, ఎవరి ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి ఫోన్ చేస్తే నవీన్ యాదవ్ గారు వస్తారని చెప్పేసి ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాయిస్లో చెప్తున్నారు. చాలా తృప్తిగా ఉంది. సోషల్ మీడియాలో చూసినట్టయితే నవీన్ యాదవ్ రౌడీయిజం చేశాడు, ఇది అది, నవీన్ యాదవ్ ఓటేస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అది? దాన్ని సమర్థిస్తారు? అంటే బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అది మసి కాదండి. ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఏదో అతని మీద ఒక అభాండం వేయాలని చెప్పేసి ఏదో బట్టగాసి మీద వేస్తే అది పబ్లిక్ చూడరా? పబ్లిక్కి తెలియదా తను ఏం చేశారు? రౌడీజం చేశారా, ఇంకోటి చేశారనేది పబ్లిక్ చూడలేదా? పబ్లిక్కి తెలియదా? మరి ఈరోజు పబ్లిక్ ఎందుకు అతని మీద పాజిటివ్గా ఉన్నారు? నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మాకు మంచి జరుగుద్దని పబ్లిక్ చెప్తున్నారు. మరి అవన్నీ కూడా రాజకీయంలో ఒకరి మీద ఒకరికి నింద వేయడానికి చేస్తున్న కార్యక్రమం తప్ప వేరే ఏం కాదు. పబ్లిక్లో గత 10 సంవత్సరాల్లో మాకు ఎటువంటి అభివృద్ధి కాలేదు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో మా డివిజన్కి 45 కోట్లు శాంక్షన్ చేసి వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఈ లైట్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళకి కావాల్సింది వాటరు, డ్రైనేజీ, కరెంటు, రోడ్లు ఇటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలా చేస్తుంది అనేది కూడా ఇక్కడ రుజువు కనిపిస్తుంది 45 కోట్ల రూపాయల ఫండ్ రిలీజ్లో. అలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ఆలోచిస్తుంది, ప్రజల గురించి ఆలోచిస్తుంది, పేద ప్రజల గురించి ముఖ్యంగా ఆలోచిస్తుంది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం.